ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 36 కీర్తనతో పాఠం ప్రారంభించుకుంటాము. ఈ లోకంలో దుర్మార్గుల తరహా ఎలాంటిదో ఈ కీర్తన వివరిస్తుంది. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. దేవుని ఎదుట భక్తిహీనులు బరితెగిపోతున్నారు. దేవుని యొక్క ప్రేమ వాత్సల్యము చాలా గొప్పది. మానవ హృదయం భయంకరమైనది. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం సార్వత్రిక సత్యం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వాడెవడు? యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన హృదయ వైద్య నిపుణుడు. మొదటి వచనం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. వాని దృష్టి ఎదట దేవుని భయం బొత్తిగా లేదు. భక్తిహీనుడిలో పాత స్వభావం ఉన్నది, అది ఆదామీయ స్వభావం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. మానవ హృదయం భయంకరమైనది. రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. భక్తిహీనుడి హృదయంలో ఉన్న అతిక్రమమును దైవోక్తి స్థిరపరుస్తున్నది. భక్తిహీనుడి మనస్సాక్షి మూగబోయిన స్వరం, అది మాట్లాడదు. పరిశుద్ధాత్మ ద్వారా మనస్సాక్షి తిరిగి ఆరోగ్యవంతమవుతుంది. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేస్తున్నది. పాపులు తమను తామే నాశనం చేసుకుంటారు, తమను తామే మెచ్చుకుంటారు. ఆత్మవంచన చేసుకునేవాణ్ణి సైతాను సులభముగా వంచిస్తాడు. ఒకానొక రోజున అతనికి కనువిప్పు కలుగుతుంది. తన పాత స్వభావాన్ని ద్వేషించడం నేర్చుకుంటాడు. పాపి యొక్క హృదయంలో పాతాళము గూడు కట్టుకొని ఉంటుంది. 3వ వచనం, వాని నోటి మాటలు పాపానికి కపటానికి ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తించడము, మేలు చేయడము వాడు మానివేశాడు. అతని ప్రవర్తన, అతని నోటి మాటలు అంతా పాపమే. వాడు మంచము మీదనే పాపయోచనను యోచిస్తాడు. వాడు కాని నడతను నడుస్తాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుతున్నది. రాత్రిళ్ళు పడకలో కూడా దురాలోచనలు చేస్తాడు. 5వ వచనం నుండి దేవుడు ఎలాంటివాడో చెప్పబడింది. దేవా, నీ సత్యసంధత్వము అంతరిక్షమును అంటుతున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇలాంటి దేవుని రెక్కల నీడన ఉండడం ఎంతో క్షేమకరం. నీతిమంతులకు ఆశ్రయము దేవుడే. యెహోవా రెక్కల నీడను విశ్రమించేవారు ధన్యులు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుడన్నాడు, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా వద్దకు మిమ్మును చేర్చుకున్నాను. ఆయన రెక్కల నీడలో క్షేమమున్నది, భద్రత ఉన్నది, విశ్రాంతి ఉన్నది, శాంతి ఉన్నది, ప్రేమ ఉన్నది, వాత్సల్యమున్నది. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని చూచాను, గాని మీరు ఒప్పుకోలేదు. ఇంత గొప్ప దేవుణ్ణి తిరస్కరించి మానవుడు మనగలడా? 11-12 వచనాలు, దేవా, గర్విష్ఠుల పాదాన్ని నా మీదికి రానియ్యకు, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకు. అరుగో, పాపము చేసేవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు.
దుష్టుల చేతిలో పడకుండా తనను దేవుడే కాపాడాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇదే ప్రార్థన ప్రతి విశ్వాసీ చెయ్యాలి. మనము నివసించే ఈ లోకం దౌర్జన్యంతో, పాపంతో నిండి ఉన్నది. దేవా, నన్ను దుష్టుల చేతిలో పడనీయకు, కాపాడు. ఇప్పుడు మనం 37వ కీర్తనలోకి వస్తున్నాము. ఇది దావీదు కీర్తన. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. భక్తిహీనులు గతించిపోతారు, నశించిపోతారు. ఇదే ఈ కీర్తనలోని సందేశం. ఇది దావీదు అనుభవం, ఇశ్రాయేలు జాతిని గురించిన ప్రవచనం. 37వ కీర్తనలో 40 వచనాలున్నాయి. హీబ్రూ భాషలోని అక్షర క్రమంలో ఈ కీర్తనలోని చరణాలు ఆరంభమవుతాయి. అలెఫ్, బేత్, గీమెల్ అనే క్రమంలో ప్రతి చరణము రాయబడింది. 1, 2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకు, దుష్కార్యములు చేసేవారిని చూచి మత్సరపడకు. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరవలెనే వాడిపోతారు. 73వ కీర్తనల్లో కూడా దావీదు ఇవే తలంపులు వ్యక్తం చేశాడు. భక్తిహీనులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు ఇహపరములలో ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. కాని కొత్త నిబంధనలో పరలోక ఆశీర్వాదాలన్నీ వాగ్దానం చేశాడు. పాత నిబంధనలోని జాతీయ ఆశీర్వాదాలు యూదులకు దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు. దుర్మార్గులను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడని కొందరు ప్రశ్నిస్తారు. చూడండి, దుర్మార్గులకు శాశ్వతత్వం లేదు. వారు, వారి ఐశ్వర్యము అంతా త్రుటిలో గతించిపోతుంది. 3వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, దేశమందు నివసించి సత్యముననుసరించు. దుర్మార్గుల సంగతి నీకెందుకు? నాయందు విశ్వసించు, నీతిగా జీవించు అంటున్నాడు దేవుడు. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు. ఇది ఇశ్రాయేలుకు ఇవ్వబడిన వాగ్దానం. ప్రభువునందు ఆనందించండి, మరల చెబుతాను ఆనందించండి అంటూ పౌలు ప్రబోధం చేశాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీవు సణగవు, సందేహపడవు. దేవుడు నిన్ను శిక్షించాలని, నీలో తప్పులు పట్టుకోవాలని చూచే దేవుడు కాడు. ఆయన నీ స్నేహితుడు, నీ శ్రేయోభిలాషి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. తన మార్గమున వర్ధిల్లే వానిని చూచి వ్యసనపడవద్దు. ప్రభువునందు కనిపెట్టుకోవడం మంచి అభ్యాసం. దుర్మార్గుల అభివృద్ధిని చూచి అసూయపడాల్సిన అవసరం లేదు. వారి అంతం భయంకరం. కోపము మాను, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసనపడకు, అది కీడుకే కారణం. పాపముతో రాజీ పడకు, నీవు దేవుని బిడ్డవు గనుక నీకు ఆత్మ నిగ్రహం అవసరం. కీడు చేసేవారు నిర్మూలమవుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దుర్మార్గులు నశిస్తారు, నీతిమంతులు పరిపాలిస్తారు. 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇశ్రాయేలు జాతికి మహోజ్వలమైన భవిష్యత్తు వాగ్దానం చేయబడింది. మనకైతే పరలోకం వాగ్దానం చేయబడింది. 14వ వచనం. దీనులను, దరిద్రులను పడద్రోయడానికి, యథార్థముగా ప్రవర్తించే వారిని చంపడానికి భక్తిహీనులు కత్తిదూసి ఉన్నారు. విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. కత్తి పట్టినవాడు కత్తితోనే నాశనమవుతాడు. 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఇది అక్షరాల నిజం. నీతిమంతునికి సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనమే.
20వ వచనం. భక్తిహీనులు నశించిపోతారు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి ఉంటారు. ఎవరిని ఎలా చూడాలో, నిత్యత్వంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి తెలుసు. 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. భక్తుల పాదాలు రాతి పునాదిపై నిలుస్తాయి. ఆ రాయి బండ క్రీస్తే. సోదరుడా, సోదరి, దేవుడు నీ ప్రవర్తన చూచి ఆనందిస్తున్నాడా? దేవుడు యోబు విషయం ఆనందించాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తును గురించి, ఇడుగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అలాగే క్రీస్తును కలిగిన వారి యందు కూడా దేవుడు ఆనందిస్తాడు. 29వ వచనం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. వారు దానిలో నిత్యము నివసిస్తారు. ఇది అబ్రహామీయ నిబంధన, ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానం. మనకైతే దేవుడు పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. ఇహలోక ఐశ్వర్యం గల విశ్వాసులారా, మీరు గృహ నిర్వాహకులు మాత్రమే. జాగ్రత్తగా ప్రవర్తించండి. 37, 38 వచనాలు. నిర్దోషులను కనిపెట్టు, యథార్థవంతులను చూడు. సమాధానపరిచే వారి సంతతి నిలుస్తుంది గాని ఒక్కడైనను నిలువకుండా అపరాధులు నశిస్తారు. భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంది. దేవుని యందు విశ్వాసముంచి ఆయన రక్షణ యందు స్థిరముగా ఉన్నవారు యథార్థపరులు. అలాంటి వారికి శాంతి, సమాధానం. క్రీస్తు లేని మానవతకు మనుగడ లేదు. అతిక్రమకారులు నశిస్తారు. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు మొదటి 3 గంటలు మానవుడు చేయగలిగినంత కీడు చేశాడు. చివరి 3 గంటలు దేవుడు చేయవలసినంత మేలు చేశాడు. ఆయన లోకపాపాన్ని తన మీద మోసుకున్నాడు. పాపమనే రోగాన్ని ఆయన శిలువ మీద భరించాడు. 1 పేతురు 2:24 వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత మనము స్వస్థత పొందాము. పాపరోగము నుండి స్వస్థత, పాపముల నుండి స్వస్థత. యేసు ప్రభు పాపి కాడు, రోగి కాడు, కాని ఆయన మన పాప రోగాన్ని భరించిన విమోచకుడు. రోగులు ఈ కీర్తనను తమ ప్రార్థనగా మార్చుకొని దేవునికి నివేదించాలి. యేసే పరమవైద్యుడు. రోగి, ఆ వైద్యుణ్ణి వెంటనే కలుసుకో. నీ ఆత్మకు, శరీరానికి ఆయన పొందిన గాయాల చేత శాశ్వత చికిత్స కలుగుతుంది. సోదరీ సోదరులారా, ఈ లోకంలో రాను రాను పాపులు బరితెగి విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అయితే దేవుడు సింహాసనాసీనుడు, ఆయన తీర్పరి, ఆయన ప్రేమమయుడు. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆయన విశ్వసనీయుడు, న్యాయవంతుడు, సర్వజ్ఞాని. ఆయన ప్రేమ మహోన్నతమైనది. ఆయన విశ్వసనీయత ఎంతో గొప్పది. ఆయన న్యాయము స్థిరమైనది. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి. దుష్టులకు మనము భయపడనక్కర్లేదు. దేవుడు నిత్యత్వము వరకు తన బిడ్డలను కాపాడుతాడు. ఆయన వద్ద జీవపు ఓట ఉన్నది. 36 కీర్తన 9వ వచనం. ఆత్మదాహము గలవారికి ఆయన జీవజలనిధి. ఇర్మియా గ్రంథం 2:13 వచనం. దేవుడు అంటున్నాడు, నేనే జీవజలముల ఓటను. యోహాను సువార్త 4:14 వచనం. జీవజలము విశ్వాసిలో నిరంతరము ఊరే నీటి బుగ్గ. దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే చూచి నీతిమంతులు ఆయాసపడకూడదు. నీతిమంతులకు ఉన్న పరలోక మహిమైశ్వర్యంతో పోల్చి చూస్తే ఈ లోక సంపద అంతా చెత్తతో సమానం. ఇహలోక ఐశ్వర్యము క్షణికమైనది. విశ్వాసులకు ఉన్న పరలోక మహిమైశ్వర్యము శాశ్వతమైనది. మనము క్రీస్తునందు ఆనందిస్తాము. ఆయన సన్నిధిలో మనకు నిత్యానందం. మన జీవితాలు, కుటుంబాలు, మన ఉద్యోగాలు,
మన ఆస్తిపాస్తులు అంతా ఆయనకు అప్పగించాలి. ఆయన నడుపుదలకు మనము తల ఒగ్గాలి. ఆయన ప్రేమను అనుభవించే వారికి గొప్ప ఆనందం. మనకు శ్రేష్టమైనది ఏదో అది ఆయన మన పట్ల జరిగిస్తాడు. కోపము, చింత అనేవి మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. సమస్యలను గురించి ఆందోళన చెందకూడదు. దేవుని మంచితనాన్ని ధ్యానించాలి. దేవుని సన్నిధిలో దీర్ఘశాంతం అలవరుచుకోవాలి. 1 పేతురు 5:6 మన ఆరోగ్యానికి ఇది మంచి చిట్కా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. 37 కీర్తన 21 భక్తిహీనులు అప్పు చేసి తీర్చరు, నీతిమంతులు దాక్షిణ్యము గలిగి ధర్మం చేస్తారు. డబ్బును ఎలా వాడుతామో దానిని బట్టి మన క్రైస్తవ సౌశీల్యం రుజువుకు వస్తుంది. ఎప్పుడూ అప్పులు చేసి బ్రతికేవాడు శోధనలో పడిపోతాడు, అప్పు తీర్చలేడు, దొంగ అవుతాడు. నీతిమంతులు దానం చేస్తారు, డబ్బు లావాదేవీలు పెట్టుకొనరు. దేవుని ఎరుగని ప్రజలు తమ స్వార్థం కోసం బ్రతుకుతారు. దేవుని బిడ్డల అడుగులు స్థిరపరిచేవాడు ప్రభువే. 37 కీర్తన 25 దావీదు అన్నాడు, నేను చిన్నవాడనై ఉండేవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణయ్యాను. అయినను నీతిమంతులు విడువబడడం గాని వారి సంతానము భిక్షమెత్తడం కాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుల బిడ్డలు ఆకలితో బాధపడకూడదు, వారిని విడువకూడదు. తోటి విశ్వాసులు వారిని ఆదుకోవాలి. చిన్న పిల్లలు భిక్షమెత్తడం దేవునికి అవమానం. 38 కీర్తన 17 నేను పడబోయేటట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. అవును, నిజమే. ఎంత భక్తుడైనా అధాటున పడిపోయే పరిస్థితి సంభవించవచ్చు. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.